అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందరిలో మేము ఉండాలండి మనస్ఫూర్తిగా అయితే నేను ఎప్పుడూ ఆ దేవుడిని అదే కోరుకుంటున్నా. ముందుగా ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియో తీయడానికి కారణం మీకు అందరికీ తెలుసు కదా, జమ్మికుంట సిస్టర్స్ మమతక్క వాళ్ళ గురించి అయితే నేను స్పెషల్గా వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఎందుకంటే పాపం అన్నయ్య అయితే చాలా బాగాలేడండి. నేను మొన్న వెళ్ళి చూశాను. అక్క వాళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా బాగాలేదు. అన్నయ్య అయితే చాలా బాధపడుతున్నాడు హెల్త్ పరంగా. కిడ్నీస్ ఫెయిలియర్, 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, హార్ట్ ప్రాబ్లమ్, ఇంకా కాళ్ళకి కూడా పుండ్లు అయినాయి. అందుకని కొంచెం ఇట్లా చీము అట్లా వస్తుంది. పాపం డయాలసిస్ కూడా అవుతున్నాయి అన్నయ్యకైతే. నేనైతే చూసి చాలా ఏడుపు వచ్చిందండి, నాకైతే మస్తు బాధ అనిపించింది. పాపం నిజంగా అండి మమతక్కకైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పాపం అన్నయ్యని దగ్గరుండి ఒక చెంటి పాపలాగా చూసుకుంటున్నది నిజంగా అక్కకి వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే పిల్లలు అది సిస్టర్స్ చిన్నారి చిట్టి తల్లి కూడా చాలా బాగా చూసుకుంటున్నారు డాడీని అయితే. ఒక చిన్న పాప లెక్కనే చూసుకుంటున్నారు. అసలు ఈ ఏజ్లో పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందంటే నాకైతే మస్తు ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే ఆ ఏజ్లో డాడీ ప్రేమ పిల్లలకి కావాలి, డాడీ ప్రేమ డాడీ పక్కన ఉండి అన్నీ చూపించి చేయాల్సిన ఏజ్లో పిల్లలు డాడీకి చేస్తున్నారంటే నిజంగా నాకైతే ఎవరికి కూడా ఇలాంటి కష్టం రావద్దని అయితే నేనైతే దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం అండి అన్నయ్య చాలా మస్తు బాధ ఏడుస్తున్నారు. అన్నయ్య కూడా చాలా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లము, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు. పాపం నిజంగా అండి మమతక్కకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేనైతే. పిల్లలకు కూడా నిజంగా చాలా బాగా చూసుకుంటున్నారు అన్నయ్యనైతే. ఏమంటారు, ఒక చిన్న పిల్లగాని లెక్క, ఒక చిన్న బాబు లెక్క చూసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా అన్నయ్య కండిషన్ అయితే చాలా బాగాలేదు. నేను వెళ్ళి చూశాను. నేనైతే ఆ దేవుని కోరుకుంటున్నాను ఇటువంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు. నిజంగా మమతక్క చాలా గ్రేట్. మమతక్కకి మేము అందరం ఉన్నాము. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు యూట్యూబర్ అనే కాదండి, ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ అక్క. మీరేం బాధపడకండి, మేము ఉన్నామని మేము ధైర్యం చెప్తున్నాం. ప్రతిసారి మేము ఫోన్ చేసినప్పుడల్లా, మెసేజ్ చేసినప్పుడల్లా అయితే ప్రతిసారి అక్కకి అయితే మేము ధైర్యం చెప్తున్నాం. మనందరి సపోర్ట్తో, మనందరి ధైర్యంతో మమతక్క ఇంకా ముందుకు ధైర్యంగా ఉండి అన్నయ్య హెల్త్ అయితే కొంచెం బాగుండాలి అని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. అలాగే నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ప్రతి ఒక్కరండి ప్లీజ్ అండి దయచేసి మీకు తోచిన సహాయం అయితే పాపం అక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. నా చేతులు ఇచ్చి మిమ్మల్ని నమస్కరిస్తున్నా. ప్లీజ్ అండి వాళ్ళకైతే హెల్ప్ చేయండి. ఎవరికి తోచినది వాళ్ళకి చేయండి, ఇష్టమైతే చేయండి ఫ్రెండ్స్. పాపం అండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నయ్య తొందరగా కోలుకోవాలి. అలాగే సర్జరీ ప్లానింగ్ కూడా ఉంది. ఆ సర్జరీ కూడా కంప్లీట్గా సక్సెస్ కావాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటంటే మనందరి సపోర్ట్తో, మనందరం ధీమాతో పాపం మమతక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాకు మీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ నాకు సపోర్ట్ ఉంది. ఇంకా నాకేమీ కాదు, నేను ధైర్యంగా ఉంటాను, ఇంకా ధైర్యంగా పోరాడతాను అని అక్కకైతే ఫుల్ కాన్ఫిడెన్స్, ఫుల్ ధైర్యంగా ఉన్నది. మేమైతే అందరం సపోర్ట్ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉండాలండి. దయచేసి ప్లీజ్ అండి ఫ్యామిలీని ఆదుకోండి. మీకు తోచిన సాయం మీరైతే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్కడ కూడా అక్క ధైర్యంగా ఉండాలి, మనందరం సపోర్ట్ ఉండాలి అక్కకి. ప్లీజ్ అండి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చేయండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి మమతక్క మేము ఉన్నాము నీతో ధైర్యంగా, నువ్వు ఎప్పుడు బాధపడొద్దు, మేమందరం ఫుల్ సపోర్ట్ ఉన్నాము మీకు. అన్నయ్య, మమతక్క, చిన్నారి చిట్టి తల్లి కూడా ఎప్పుడు బాధపడకండి, మేమందరం ఎప్పుడు మీ తోడు ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి వాళ్ళకి హెల్ప్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.